హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాలస్తీనా సాయుధ సమూహంపై దాడి చేయడానికి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ గాజాలో అనేక బాంబు ప్రచారాలను ప్రారంభించడంలో గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య వివాదం తీవ్రమైంది. గత 10 రోజులుగా జరుగుతున్న ఈ పోరులో ఇరువైపులా జరిగిన 5 గాజా యుద్ధాల్లో 4,000 మందికి పైగా మరణించడం అత్యంత ఘోరమైనది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో హింస మరియు ప్రాణ నష్టం గురించి భారత ప్రభుత్వం ఆందోళన చెందుతుండగా భారతదేశం ఎదుర్కాల్పులో చిక్కుకోవడానికి మరొక కారణం ఉంది. ఇరాన్ మద్దతు గల హిజ్బుల్లా మరియు ఇజ్రాయెల్ సైన్యం మధ్య కాల్పుల కారణంగా ఉద్రిక్తతలు పెరిగిన లెబనాన్ యొక్క దక్షిణ సరిహద్దుల్లో భారత సైనికులు మోహరించారు. గతంలో ఇజ్రాయెల్ మరియు హిజ్బుల్లా దళాల మధ్య భీకర ఘర్షణలు ఎదుర్కొన్న 110 కిలోమీటర్ల పొడవైన బ్లూ లైన్ వద్ద యూనిఫిల్లోని భారత దళాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుతో పాటు ఇజ్రాయెల్ మరియు సిరియా మధ్య ఉన్న గోలన్ హైట్స్ వద్ద యుఎన్ డిసెంగేజ్మెంట్ ఫోర్స్లో భాగంగా మరో 200 మంది భారతీయ సైనికులు కూడా ఉన్నారు. యుఎన్ఐఎఫ్ఐఎల్ శాంతి పరిరక్షకులు 1978 ఇజ్రాయెల్ దాడి నుంచి లెబనాన్ సరిహద్దులో ఉన్నారు. 900 మంది సైనికులు 1978 నుంచి యూనిఫిల్ లైన్లో ఉన్నారు మరియు ఇజ్రాయెల్ మరియు లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా మధ్య ఎక్కువ సంఖ్యలో ఘర్షణలను చూసిన బ్లూ లైన్లో మోహరించారు. 2 వివాదాస్పద దేశాల మధ్య శాంతిని కొనసాగించడమే భారత సైనికుల లక్ష్యం. ప్రస్తుతం 48 దేశాల నుంచి దాదాపు 10,500 మంది శాంతి పరిరక్షకులు సరిహద్దుల్లో మోహరించారు. అంతకంటే ముందు దక్షిణ లెబనాన్లోని దాని సైట్లో రాకెట్ షెల్ పడిపోయిందని, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని యుఎన్ శాంతి పరిరక్షక మిషన్ ఆదివారం ప్రకటించింది. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ వైపు ఫిరంగిని కూడా ప్రయోగించింది. నివేదికల ప్రకారం సోమవారం నైరుతి లెబనాన్లోని ఆల్ బౌస్టన్ సమీపంలో పేలుళ్లు కనుగొనబడ్డాయి. ఇజ్రాయెల్ నుండి ప్రతీకారాన్ని ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ ఆర్మీ పోస్టులపై లెబనీస్ హిజ్బుల్లా యోధులు దాడులు చేయడంతో గత వారాల్లో ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దు వద్ద ఉద్రిక్తత పెరిగింది. 2 దేశాల మధ్య చెదురుమదురు కాల్పులు జరగడం వల్ల ఈ వివాదం ఉపఖండంలోనూ విస్తరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 2006లో నెల రోజుల పాటు సాగిన యుద్ధం 2వ వారంలోకి ప్రవేశించినప్పటి నుండి సరిహద్దు హింసలో ఒక వ్యక్తిని చంపి మరో 3 గాయపరిచిన హిజ్బుల్లా సరిహద్దు సమీపంలోని వ్యవసాయ సంఘమైన దాడి చేసింది. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లో ప్రతీకార దాడులను నిర్వహించింది మరియు లెబనీస్ సరిహద్దు నుంచి 4 కిలోమీటర్ల లోపు ప్రజలకు అందుబాటులో లేని జోన్ను ప్రకటించింది అంటూ రాయిటర్స్ నివేదించింది. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.